ప్రభుత్వం ఆపాలి, లేదా ఆయన ఆపుకోవాలి. ఎవరు సూచనలు చేస్తున్నారు మీరు గవర్నమెంట్లో ఉండి? ఇది మొదటి మాట. రెండోది, తిరుపతి యూనిటరీ చేయండి. ఆత్మ దళాలు వస్తున్నాయి కాశ్మీర్ నుంచి, పంజాబ్ నుంచి, ఎలాంటివి రావండి. మేము అడుగుతుంది ఒకటే, ఈరోజు ప్రభుత్వం కూడా దేవుడికి అపచారం జరిగింది అని వాళ్ళే ప్రాయచిత్తం చేసుకుంటున్నారు. వైసీపీ అపచారం చేసిందని కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్రమే మా దేవదేవునికి మేము అపచారం చేశామని అన్ని పార్టీలు కలిపి ప్రాయచిత్తం చేసుకుంటున్నాయి. విచారణకి సిట్ చేశారు. అలాగనే ఏఆర్ డైరీకి నోటీస్ ఇచ్చారు, దాన్ని రద్దు చేశారు. ఇప్పుడు సిట్ వేస్తేనే సిట్ వేస్తారా, స్టాండ్ వేస్తారంటారు. ఆ విచారణ పర్వం వేరు, భగవంతుడికి మనం చేసే ప్రాయచిత్తం వేరు. అది ప్రాయచిత్త కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు వైసీపీ కూడా అలాంటి ప్రాయచిత్తం చేయదలుచుకుంటే ప్రాయచిత్తం చేయండి. మీరు తప్పు చేయలేదు కదా, మీకు ఏ నేరం తెలియదు కదా, కల్తీ జరగలేదు కదా, కానీ దేవదేవుడికి జరిగింది. నేనా తిరుపతిలో తిన్నాం అన్నీ, అది చేయాలి. మూడో మాట ఏంటంటే సార్, సమాజంలో మతము కులము చాలా సున్నితమైంది సార్. నేను మళ్ళీ చెప్తున్నాను, గత 5 ఏళ్ల ప్రభుత్వం ఒక సామాజిక వర్గాన్ని వేధించి వెంటబడి వేటాడితే కసిగా పనిచేసింది. చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం కసిగా పనిచేసింది. మా దళితులను కూడా వేధిస్తే మా సామాజిక వర్గాలు కసిగా పనిచేసింది. పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గాన్ని వేధిస్తే పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం కసిగా పనిచేసింది. ఇలా మతాల జోలికి పోతే హిందువులకు ఆయుధాలు ఇవ్వమాకండి. ఇప్పుడు దేవుళ్ళే ఆయుధాలు పట్టుకున్నారు వాళ్ళ ఆత్మరక్షణ కోసం. ఎవరిని ఆయుధం అడగల. శ్రీకృష్ణుడు విశ్వచక్రం పట్టుకుంటాడు, రామచంద్రుడు బాణం పట్టుకుంటాడు, ఇక వెంకన్న దేవుడైతే సహస్రాది అంశాలు శంభు చక్రాలు మొత్తం పట్టుకుంటాడు. హిందూ చేతి కనుక ఆయుధం వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి వైసీపీ పార్టీ. కాబట్టే చెప్తున్నాను నేను, తప్పు జరిగితే విచారించమనండి, విచారణకు బద్దులు కదా. చౌదరి గారు దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేయమాకంటే డిక్లరేషన్ ఇవ్వని తిరుపతి కొండకెళ్ళండి. దీన్ని మళ్ళీ గులకరాయి కిందనో కోడికత్త కింద మారిస్తే మాత్రం పిల్లిని కింద గదిలో పెట్టి రాష్ట్రంలో పరిస్థితులు మారిపోతాయి. ఆ సీజన్ అయిపోయింది, ఇంకా గులకరాళ్ళు కోడికత్తులు లేవు. కానీ చౌదరి గారు సార్, ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం కొండ మీద రాజకీయాలకు అనుమతి లేదు. ఆయన పాదయాత్ర చేస్తే ఆ యాక్ట్ ఒప్పుకోదు, ఆయన ఆపేస్తారు. ఇది చట్టంలో ఉన్న నిర్ణయం. మరి ఆయన పాదయాత్ర చేసే ఎవరి కోసం? దేవుడి కోసమా, ప్రక్షాళన కోసమా, దేవుడి యొక్క భావాలు పెంచడం కోసమా? ఇంతకుముందు పాదయాత్ర కూడా కాదనుకుంటే పూజేనండి. పాదయాత్ర పూజ పేరుతో ఎటువంటి రాజకీయాలు చేస్తారో తెలియదు. కాబట్టి రాజకీయాలకు ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం కొండ మీద అనుమతి లేదు. అయితే ఇప్పుడు మన పాదాల వెంకటేశ్వర గారు చెప్పినట్టు పైనేమో విచారణ చేయొద్దని చెప్పి సుప్రీంకోర్టులో ఏసీబీ నాకు కావాలండి, ఏసీబీ ఏంటంటారు, సిబిఐ ఏమంటారు, సారీ, కిందేమో హైకోర్టులో ఏమో మా మీద విచారణ ఆపేయమంటారు. ఉండాలి పోయి వైఎస్ఆర్ మేం కాదు, బండి సంజయ్ గారు అడిగారు. నేను అడిగేది మీ పార్టీ వెంకటేశ్వర రెడ్డి గారు, మీ పార్టీ అధికారులు ఉండేటప్పుడు మీరెందుకు వెళ్ళారు? మీరెందుకు వెళ్ళారు చెప్పండి. ఆయన ఇష్టం, ఆయన పార్టీ ఆయన ఇష్టం. మీ పార్టీ ఎందుకు పోయింది? సుప్రీంకోర్టుకి వెళ్ళి మా మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి అడుగుతారు. సార్ అల్టిమేట్ చెప్తున్నా, కొండ మీద ఎటువంటి రాజకీయాలు జరగనీయం, అది ఎండోమెంట్ యాక్ట్. అయితే పొరపాటు మీరు చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం నాటే కూడా మీరు తీసుకుంటారా? మీరు నాటే కూడా మీరు తీసుకుంటారా? కొండ మీద ప్రకారం రాజకీయ కార్యక్రమాలు జరగవు. ఒకవేళ జరిగితే బాబు గారు చెప్పినట్టే కాల్చి ఇచ్చేస్తారు, మమ్మాటం లేదు. కొండ మీద రాజకీయాలు చేయడం లేదు. అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు గుడి దగ్గర పూజ చేయాలంటున్నారే, దీనికి సవాల్ ఇస్తారు. ఏమని? మొత్తం అందరూ హిందూ మతం ప్రకారం, హిందూ పద్ధతి ప్రకారం పంచె కట్టుకొని పసుపు గుడ్డలు వేసుకొని అన్ని దేవాలయం చేయండి, మీకు దమ్ము ఉంటే, మీరు హిందూ పద్ధతులు అయితే అది చెప్పండి. కానీ మేము మసిపూసి మారేడిగా చేస్తానని చెప్పి లోపల మీరు కృష్ణ సమాజం పెట్టుకొని సులువు లోపల పెట్టుకొని బయట నాటకాలు వేసే పని చేయొద్దండి. ఈ జనాలు నమ్మరు. ఇప్పటికే నమ్మకుండా పక్కన కూర్చొని పెట్టారు. ఇప్పుడు కూడా మీరు అదే పని చేస్తారంటే మాత్రం ఇది డ్రామానే అవుతుంది. దయచేసి వెంకటేశ్వర స్వామి పెట్టుకుంటే మాత్రం మీ వాళ్ళ మీ పార్టీ కానీ మీ నాయకులు ఏమో గత చరిత్ర మీకు తెలుసు. చౌదరి గారు, అసలు ఈ గొడవంతా ఎందుకు? ఆయన్ని తిరుమల కొండ ఎక్కనీయకుండా ఆపేస్తే సరిపోతుంది కదా అనే ఒక వాదన. ఎందుకు ఆపాలి వాసు గారు? తిరుపతి కొండకి వెళ్ళకుండా ఉంటే పోతుంది కదా. ఆయనే చేయకూడదని ఎట్టొస్తారు చూద్దాం. అది కూడా వ్యక్తి స్వేచ్ఛ అండి బాజీవాల్ గారు, వ్యక్తి స్వేచ్ఛ. ఆయన వెళ్తానంటే వెళ్ళవాలి, దానికి చట్టం ఉంది. లేకపోతే ఆయన హైకోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటారు. అంత చర్య తెచ్చుకుంటూ ఎందుకు? ఆయన వెళ్తానంటే
సిస్టమ్ ప్రకారం రూల్ 136, 137 ప్రకారం చేయలేదండి. కానీ ఇంతమంది మనం అడుగుతున్నా డిక్లరేషన్ చేస్తారని చెప్పట్లా. సరే ఇంతమంది మనం అడుగుతున్నా వాళ్ళు చెయ్యరు, చేయకుండా ఉండడానికే వాళ్ళు ఫిక్స్ అయ్యారు. లా అండ్ ఆర్డర్ ఇబ్బంది చేస్తారు, హిందూ క్రిస్టియన్స్ మధ్య గలాటాలు లేపుతారు. దీన్ని ముందుగానే మనం పరిరక్షించకపోతే చాలా మంది కేసుల్లో ఇరుక్కుంటారు సార్. ప్రాణాలు పోతే అని చెప్పకపోయినా కేసుల్లో ఇరుక్కుంటారు సార్. లేనిపోంది అందరూ ఇబ్బంది పడ్డారు చెప్పండి. ఇప్పటికీ కూడా వాళ్ళ అధికార ప్రతినిధి మా నాయకుడు సంతకం పెట్టి వస్తాడని చెప్పలేదు ఒక్క మాట. రజనీ గారు దేవదేవుడితో పెట్టుకుంటే ఎవ్వరు బాధ్యతకి బట్టగట్టరు. ఆయన అన్ని చూస్తాడు, ఓపిక సహిస్తాడు. వీళ్ళు చేసే డ్రామాలకి ఏం జరిగిందో చరిత్ర మాకు తెలుసు. కాబట్టి వెంకటేశ్వర స్వామితో డ్రామాలు వేయడం మానేయండి. నీతి నిజాయితీగా గోవింద మానేసుకొని రండి మీరందరూ. అన్ని రామాలయాలు చూడండి, అప్పుడు నమ్ముతారు. అంతేగాని వెంకటేశ్వర పెట్టుకోవడం నాకు అర్థం కాలేదు. శ్రీనివాస్ గారు, వాసు గారు, ప్రభుత్వం ఏమంత ఆషామాషిగా లేదు. చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ గా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు తోక కత్తిరిస్తాడు తప్ప అటువంటి సంఘటనలు జరగవు. ఒకవేళ అదే పరిస్థితి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆపేస్తాడు. మళ్ళీ దేవదేవుడికి అపచారం చేసే కార్యక్రమాలు జరగవు. ఇది గమనించాలి. పైగా ఏంటంటే ప్రజల్లో ఎలాంటి భావాలు పోతున్నాయో సున్నితమైన అంశం అనేది వైసీపీ పార్టీ కూడా ఆలోచించుకోవాలి. అదేదో విచారణ జరుగుతుంది. మీరు లేఖ రాశారు ప్రధాని నరేంద్ర మోడీకి, కోర్టుల్లో కేసులు వేస్తున్నారు, జరగనివ్వండి. మళ్ళీ మీరు పూజలు చేసే పని ఏముంది? ఇప్పుడు దొంగ అన్నట్టుగా మీకు పూజలు చేసే అర్హత అయితే లేదు నాకు తెలిసి. మెదలకుండా ఉండండి. బాల్కోటే గారు, రజనీ గారి మాటలో అంటే ఒక అంశంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. లా అండ్ ఆర్డర్ సమస్య ఉత్పన్నం కాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆవిడ సూచన. మీరు అన్నారు వీళ్ళందరూ ప్రభుత్వం నుంచి ఉన్న ప్రతినిధులే కాదంట్లా, వివిధ పార్టీల ప్రతినిధులు. మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, కేంద్ర హిందువులు అహింసా పద్ధతిలోనే ఉంటారు, కానీ కోపాజితో ఉన్నప్పుడు చేయి దాటిపోయినప్పుడు ఏం చేయగలుగుతారో మనం ఊహించలేము. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ ఆత్మహత్య దళం దాడి చేయదండి. ఆయన మా మీద దాడి చేయకపోతే చాలు. 5 ఏళ్ళు మా మీద ఆత్మహత్య దళాలుగా దాడి చేశాడు. మేము అంత దాడి చేసే లెక్క అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటే లా అండ్ ఆర్డర్ సమస్య గురించి ఇక్కడ ఒక మాట. హోంమంత్రి అమిత్ షా లాస్ట్ ఆయన మీకు గుర్తుండే 14-19 మధ్య తిరుపతి వెళ్ళినప్పుడు ఆయన కారు మీద రాళ్ల దాడి జరిగింది అప్పట్లో. సో అలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నారు. అలాంటివి జరుగుతాయేమో, లేనిపోని ఇబ్బందులు ఎందుకు, అవి అవాయిడ్ చేయాలని ఆవిడ సజెస్ట్ చేస్తున్నారు. అయితే వైసీపీ పార్టీ ఇది కావాలని ముందుకు తీసుకెళ్తుంది. మీరు అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని చాలా పైకెత్తుతున్నారు. మేము కూడా ట్రాప్ లో పడాలని. జగన్మోహన్ రెడ్డి గారిని అంత పైకెత్తాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇంట్లో పెట్టండి సార్, ఇంట్లోంచి బయటికి రానివ్వకండి సార్ దయచేసి. పైకెత్తాల్సినంత అవసరం లేదు. ఎలాంటి దాడి జరగదానికి ఆయనే చూసుకోవాలి. ఆయన కార్యక్రమాన్ని ఆయనే శాంతియుతంగా జరుపుకోవాలి. ఇది చేస్తాడు దాడి, ఎవరి మీద నాటకాలు చేస్తారు. కాబట్టి ప్రభుత్వం చూసుకుంటుంది. పైపచ్చు ప్రశాంతంగా కార్యక్రమం చేయాల్సిన బాధ్యత వైసీపీదే, జగన్మోహన్ రెడ్డిదే. గొడవ చేయడానికి వెళ్తున్నావా, పూజ చేయడానికి వెళ్తున్నావా? ఇప్పుడు తాడేపల్లి నివాసం దగ్గర ఆయన ఇంటి మీద ఇంటి దగ్గర ఆందోళన జరిగింది. బీజేపీ కార్యకర్తలు ధర్నా చేస్తే దాడి అని చెప్పారు. ధర్నా అన్నారు, దాడి అన్నారు, పోలీసులు తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. ఎందుకు ప్రివెంట్ చేయొచ్చు కదా అంటున్నారు రజనీ గారు. తాడేపల్లి ప్యాలెస్ 30 అడుగులు ఎత్తున ఉంటుంది, రాయి కూడా పోదు. ఇంకా దాడి చేస్తారు. అది నవాబ్ కోట సార్. ఇంతవరకు ఆయన ఎవరికి కనపడలేదు సార్. జగన్ గారు కనపడకపోతేనే ఇంటి దగ్గరికి వెళ్ళారు. కనపడితే ఎలా ఉంటుంది చెప్పండి ఆ కోపాగ్నితో. అదే ఇవన్నీ కూడా రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, ఫైనల్ గా మీ పార్టీ నిర్ణయం ఏంటండి? మీరు అందరూ రేపు 28వ తేదీ వెంకటేశ్వర రెడ్డి గారు 28వ తేదీన వెళ్ళి ఆయన ట్వీట్ కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, అందరూ ఆలయాలకు వెళ్ళి పూజలు చేయాలి అని చెప్పేసి. అంటే మీరు కూడా ప్రాయశ్చిత్తంలోకి దిగుతున్నట్టేనా? ఖచ్చితంగా ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ తోటి ఆ దేవదేవుడి యొక్క ప్రతిష్ట దెబ్బతిని నిరూపించలేకపోవడం, టాపిక్ అంతా డైవర్ట్ చేయడం, వీటన్నిటి వల్ల చెప్పనెవరైందంటే నిరూపించేశారండి. చౌదరి గారు లెట్ హిమ్ కంప్లీట్. చౌదరి గారు మాట్లాడొద్దంటే మాట్లాడకుండానే ఉంటాం. చౌదరి గారు ఆయన మాట్లాడివ్వండి, కంక్లూడ్ చేయండి. పసుపు నీళ్లతో అమరావతిలో కడిగారు. ఏమైంది? పసుపు నీళ్లతో కడిగారు, జగన్మోహన్ రెడ్డి గారు నడిచారని. ఏమైంది? అమరావతి రైతులు పసుపు నీళ్లు చల్లారని వైసీపీ పార్టీ రక్తం చల్లింది కాదు. అది వాళ్ళు జగన్ ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను.